కేటీఆర్ గారు ఉత్తర కుమారుని మాటలు బంద్ చేయండి. మనకు ఛాలెంజ్లు వచ్చిరావు. గతంలో కూడా ఛాలెంజ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి, మనం తప్పించుకుపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి గుర్తుకు చేయమంటారా? ఇగో ఒకసారి వినండి మీరే. నేను ఈ వైట్ ఛాలెంజ్ లో మొదట నిపుణుల దగ్గరకు వచ్చి నేను అడిగిన అవసరమైన శాంపిల్స్ అన్ని నేను ఇస్తా. ఇచ్చిన తర్వాత నేను ఛాలెంజ్ విసురుతో ఇద్దరికి. ఆ ఇద్దరు కేటీఆర్ గారు, విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల ఎక్స్ఎంపీ గారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు వచ్చి ఈ వైట్ ఛాలెంజ్ స్వీకరించి వాళ్ళు శాంపిల్స్ ఇవ్వాలి. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా యువతకు మనం ముందుండి ఈ డ్రగ్స్ మహమ్మారిన పడకుండా తెలంగాణ సమాజాన్ని, దేశంలో యువతని కాపాడతాం. ఏం డ్రగ్స్ ఏం టెస్ట్? డ్రగ్స్ టెస్ట్ ఏంటి? నేను కుల్లా అంటున్నా. డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోవద్దా, ఏం తీసుకోవద్దో తీసుకోమను. ఇక్కడనే ఉంటారా మనం? ఏ డాక్టర్ తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురా మనం. నా బొచ్చు ఇస్తా, నా రక్తం ఇస్తా, నా గోళ్ళు ఇస్తా అనుకుందా. ఏం కొన్నాడు కిడ్నీ వాడి కిడ్నీ కూడా ఇస్తా. డ్రగ్స్ విషయంలో ఛాలెంజ్ విసురుతున్నా నేను. కేటీఆర్ గారు గతంలో బొచ్చిస్తా, కిడ్నీలు ఇస్తా, అన్నిస్తా అని చెప్పి తప్పించుకొని పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు కూడా మీరు ప్రెస్ క్లబ్కు రమ్మని చెప్పి ప్రెస్ క్లబ్ కొంచెం దూరం అవుతుంది, ఈ జూబ్లీహిల్స్ క్లబ్కి రా, ఇక్కడ సినిమా వాళ్ళది ఒకటి ఉంది, గెస్ట్ హౌస్ ఆడికి రా అంటే వచ్చే పరిస్థితి ఉండదు ప్రభుత్వాన్ని. ఇవాళ ప్రజలు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం మీ 10 ఏళ్ల సంసారం సరిగ్గా లేదని. ఈ రోజు ప్రజలకు సంవత్సరన్నర పాలనలో రైతు భరోసా వచ్చిందా, రైతు రుణమాఫీ వచ్చిందా, సన్నబియ్యం తింటుర్రా, ఇంద్రం మిల్లులు వచ్చినాయా, 200 యూనిట్ల కరెంట్ వచ్చిందా, 500 రూపాయల సిలిండర్ వచ్చిందా అనేది ప్రజలు చెప్తారు. ఇంకోటి, నువ్వు ఈ రోజు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థాయి గాని, స్తోమత గాని, అర్హత గాని నీకు లేవు.